కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉంటే చాలు. అంతకు మించిన సుఖం మనిషికి మరొకటి లేదు. కానీ కడుపు నిండుగా తినడమే కష్టమైతే అంతకు మించిన శాపం మరొకటి లేదు. పిత్తాశయంలో రాళ్లున్నప్పుడు ఇలాంటి బాధే అనుభవంలోకి వస్తూ ఉంటుంది. తిన్న ప్రతిసారి పొట్టలో కుడివైపంతా నొప్పిగా ఉంటుంది. పైగా ఆ నొప్పి కుడి భుజంలోకి, అక్కడి నుంచి వీపులోకి పాకుతూ నరకాన్ని చూపిస్తుంటుంది. పొట్టలో భరించలేనంత నొప్పికి, వేదనకు కారణమయ్యే గాల్ స్టోన్స్కు కారణాలు, చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గాల్ స్టోన్స్ అంటే ఏంటి? ఎన్ని రకాలుగా రావచ్చు? గాల్ స్టోన్స్ అనేవి లివర్ కింద పసర్తెత్తు అంటుంది. దాంట్లో ఆ పసర్తెత్తులో ఫార్మ్ అయ్యే స్టోన్స్ని గాల్ స్టోన్ డిసీజ్ అంటాం. అవి అంటే పిగ్మెంట్ స్టోన్స్, కొలెస్ట్రాల్ స్టోన్స్ అని రెండు రకాలుగా ఉంటాయి. బాడీలో బైల్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ కొలెస్ట్రాల్ స్టోన్స్ ఫార్మ్ అవుతాయి. అంటే పిగ్మెంట్స్ అవి ఎక్కువగా ఉన్నప్పుడు పిగ్మెంట్ స్టోన్స్ ఫార్మ్ అవుతాయి. కొలెస్ట్రాల్ బైల్లో ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అది కరగక కొలెస్ట్రాల్ స్టోన్స్ ఫార్మ్ అవ్వచ్చు. అలాగే గాల్ బ్లాడర్లో అది పసరతెత్తి నొక్కుని బైలు ఆహారం తిన్నప్పుడు పేగులోకి రావాలి. ఆ నొక్కునే పరిస్థితుల్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే, గాల్ బ్లాడర్లో ప్రాబ్లం ఉంటే కూడా కాన్సన్ట్రేషన్ డిఫరెన్స్ వచ్చి కొలెస్ట్రాల్ స్టోన్స్ అవి ఫార్మ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పిగ్మెంట్ స్టోన్స్కి బ్లడ్లోని ప్రాబ్లం, సికిల్ సెల్ డిసీజ్ అంటాం, అలాంటివన్నీ ఉన్నప్పుడు పిగ్మెంట్ స్టోన్స్ ఫార్మ్ అవుతాయి. గాల్ స్టోన్స్ ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు రావచ్చు? 80% ఆఫ్ ది పీపుల్లోని సిమ్టమ్స్ ఏమీ ఉండవు. 20% పీపుల్లోనే సిమ్టమ్స్ ఉండేది. సిమ్టమ్స్ అనగా మైల్డ్ కేసెస్లో ఆయిల్ ఫుడ్ తినగా కడుపు ఉబ్బరంగా అనిపించడం, తేనుపులు రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఉంటాయి యూజువల్గా. అంటే సీరియస్ అవుతున్న కొద్దీ సివియర్గా పెయిన్ రావడం, రైట్ హార్పోకాండిక్ రీజియన్ అంటాం, అంటే కుడి వైపు అప్పర్ అబ్డామిన్లోని పెయిన్ రావడం, అది బ్యాక్ వెళ్తున్నట్టుగా అనిపించడం, వామిటింగ్స్ రావడం, ఒక్కోసారి ఫీవర్, హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి రావడం, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. గాల్ స్టోన్స్ ని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమా? గాల్ స్టోన్స్ని ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్గా ఫాలో అప్లో ఉండాలి. సిమ్టమ్స్ లేనంత వరకు పర్వాలేదు. సిమ్టమ్స్ ఏమైనా వచ్చినప్పుడు వాటిని ట్రీట్మెంట్ అనగా కొలిసిస్టెక్టమీ చేయించుకోవాలి. నెగ్లెక్ట్ చేస్తే, అంటే వదిలేస్తే ఆ గాల్ స్టోన్స్ని, ఎవరిలో అయితే సిమ్టమ్స్ ఉన్నాయి వాళ్ళు, అవి ముక్కల కింద జారి కిందకి వెళ్ళి ప్యాంక్రిటైటిస్ అని కాజ్ చేయొచ్చు. లేకపోతే గాల్ బ్లాడర్లో ఉన్నప్పుడు గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్స్ అది కాజ్ చేసి కొలిసిస్టైటిస్ అంటాం. దాన్ని కొలిసిస్టైటిస్ అంటే పెయిన్, ఫీవర్ అది రావచ్చు. ఇలాంటి ఇబ్బందులు అవి ఉంటాయి. గాల్ స్టోన్స్ ని ఎలా నిర్ధారిస్తారు? నిర్ధారణకి అంటే మనం అవేర్నెస్ ఉంటే, ఇప్పుడు ప్రాబ్లం ఉండొచ్చు, నొప్పి ఉండే ఇలా ఉంటుంది అనుకున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే అల్ట్రాసౌండ్ ద్వారా, సింపుల్ టెస్ట్ అల్ట్రాసౌండ్ ద్వారా మనకి డయాగ్నోసిస్ అవుతుంది. అంటే కాంప్లికేటెడ్ డిసీజ్ అప్పుడు ఫర్దర్గా సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎంఆర్సిపి చేయించుకోవాల్సిన అవసరం పడవచ్చు. మందులతో గాల్ స్టోన్స్ తగ్గిపోతాయా? మెడికేషన్ తోటి కంప్లీట్గా తగ్గవు. ఒకవేళ తగ్గినా అవి మళ్ళీ వచ్చే అవకాశం, మెడిసిన్స్ మానేసిన వెంటనే వచ్చే అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్ అంటే ఎర్లీగా డిటెక్ట్ అయినప్పుడు డిసీజ్ లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు వాటి కాంప్లికేషన్స్ అవి ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి సిమ్టమ్స్ వస్తే ఆపరేషన్ చేయించుకోవడమే బెటర్. ఆపరేషన్ ఓపెన్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ అని రెండు రకాలుగా చేస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఓపెన్ సర్జరీ ఈజ్ అబ్సల్యూట్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లాప్రోస్కోపీ ద్వారా, అంటే 99% to 98% లాప్రోస్కోపీ ద్వారానే అయిపోతుంది. లేట్ చేసి మన కాంప్లికేషన్స్ వచ్చి లోపల స్కారింగ్ అది ఎక్కువ ఉండి పక్కనున్న పేగులు అవి దానికి అతుక్కుని ఉన్నప్పుడు ఓపెన్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది. సో ముందుగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఓపెన్ ఆపరేషన్ అవసరం లేకుండా చిన్న కన్నాలతోటి లాప్రోస్కోపీ ఆపరేషన్ ద్వారానే చేయించేసుకోవచ్చు. అండ్ దానివల్ల మనకి రికవరీ బెటర్గా ఉంటుంది, పెయిన్ తక్కువగా ఉంటుంది. సర్జరీతో పిత్తాశయాన్ని తొలగిస్తే నష్టం లేదా? గాల్ స్టోన్స్కి ట్రీట్మెంట్ అంటే గాల్ బ్లాడర్తో సహా మొత్తం తీసేయాలి. అంటే ప్రాబ్లం గాల్ బ్లాడర్లో ఉంటుంది. గాల్ బ్లాడర్ కంట్రాక్షన్లో ప్రాబ్లం ఉన్నా, గాల్ బ్లాడర్ కంట్రాక్షన్ ప్రాపర్గా ఉండి దాని అవుట్ఫ్లో, అంటే సిస్టిక్ డక్ట్ దాని అనాటమీ ప్రకారమైన ప్రాబ్లం ఉండి అవుట్ఫ్లో ప్రాబ్లం ఉన్నా కాన్సన్ట్రేటింగ్ ఎబిలిటీస్ మారిపోతాయి. కాబట్టి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫార్మ్ అవడానికి మళ్ళీ ఇబ్బందులు కలిగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం గాల్ బ్లాడర్ సంచినే తీసేస్తాం. గాల్ స్టోన్స్ ని నివారించుకోవచ్చా? గాల్ స్టోన్స్ రాకుండా ప్రివెన్షన్ మన డైట్ హ్యాబిట్స్ చూసుకోవడం, ఒబెసిటీ అంటే బరువు పెరగకుండా చూసుకోవడం, అండ్ ప్రాబ్లమ్స్ అంటే గాల్ స్టోన్స్ ఉన్నాయని ఏదైనా డిటెక్ట్ అయినప్పుడు వాటిని రెగ్యులర్గా ఫాలో అప్ ఉంచుకొని సిమ్టమ్స్ రాగానే ఆపరేషన్ చేయించుకోవడం. గర్భిణీ దశలో గాల్ స్టోన్స్ వచ్చే అవకాశం ఉందా?
గాల్ స్టోన్స్ ప్రెగ్నెన్సీలో హార్మోన్ లెవెల్స్ మారడం వల్ల ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగి కొలెస్ట్రాల్ కంటెంట్ పెరిగి బయల్లోని స్టోన్స్ ఫార్మ్ అవ్వచ్చు. అలాగే ఓసీ పిల్స్ తీసుకున్నప్పుడు కూడా హార్మోన్ లెవెల్స్ చేంజ్ అవ్వడం వల్ల కొలెస్ట్రాల్ స్టోన్స్ ఫార్మ్ అవ్వచ్చు. సో అలాంటి సమయంలో నొప్పి అది ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. అలాగే ఏదైనా బరువు తగ్గుతున్న ప్రయత్నాలు చేస్తున్నప్పుడు సడన్గా బరువు తగ్గితే మళ్ళీ స్టోన్స్ ఫార్మ్ అవడానికి గాల్ స్టోన్స్ ఫార్మ్ అవడానికి అవకాశం ఉన్నది కాబట్టి అలాంటి సమయంలో ఏవైనా సిమ్టమ్స్ కనిపిస్తే డాక్టర్ని సంప్రదించాలి. పొట్టలో భరించలేనంతగా నొప్పిని తెచ్చిపెడుతూ తీవ్రమైన వేదనకు గురిచేసే గాల్ స్టోన్స్కు కారణాలేమిటో, సర్జరీ సాయంతో వాటిని ఎలా తొలగించుకోవచ్చో, పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా ఉండేందుకు ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించాలో తెలుసుకున్నాం కదా.